హాయ్, వెల్కమ్ టు M5 గార్డెనింగ్. ఈరోజు మన గార్డెన్లో అయితే చిన్న హార్వెస్ట్ ఉందండి. ఇక్కడ టమాటాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు వీటిని అయితే కోసేస్తున్నాను. చూడండి, ఈ టమాటా చెట్లు పెట్టయితే దాదాపుగా 45 రోజుల పైన అయింది. ఇప్పుడైతే మొదటి కోత అయితే నేను స్టార్ట్ చేశాను. ఎలాంటి కెమికల్స్ అనేవి స్ప్రే చేయలేదు. ఒక 2 సార్లు అయితే నేను తయారు చేసుకున్న అగ్నస్ట్రాన్ని అయితే స్ప్రే చేశాను. ఇక్కడ కూడా ఉన్నాయి అండ్ ఎంత మంచి కలర్ కూడా వచ్చాయి, సైజ్ కూడా వచ్చాయి. కొనటం ఒక రోజు లేట్ అయిపోయింది. కొన్ని కాయలు అయితే ఇలా రాలిపోయి పడిపోయినాయి. కాశీ టమాటా మనము రకానికి ఒకటి అనేది వేసుకోవాలి. ఒకటి కాకపోయినా ఒకటైనా వస్తుంది. అన్నీ ఒకటే రకం వేసుకున్నా ఇస్తే వస్తాయి, లేకపోతే పోతాయి. ఇలా కోసేటప్పుడు అయితే నాకు బాగా తినాలనిపిస్తుంది. ఒక కాయనైతే నేను తినేస్తాను. వీటిని కడుక్కునే టైం కూడా ఇవ్వలేను, అలానే తినేస్తాను. ఎందుకంటే మనం ఎలాంటి కెమికల్ స్ప్రే చేయలేదు కాబట్టి ఇలానే డైరెక్ట్ తినేయచ్చు. అసలు తోలు కూడా అసలు ఎంత పల్చగా ఉందో. మనం బయట కొనుక్కున్నది అయితే అసలు అది రబ్బర్ ఉన్నట్టుంటుంది. ఇది మంచి టేస్ట్గా ఉంది, ఎందుకంటే మనం కెమికల్స్ అనేవి స్ప్రే చేయలేదు. ఓన్లీ ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి ఇంత టేస్టీగా ఉంది. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. ఏమి టేస్ట్ ఉందండి అసలు టమాటా మాత్రం. ఇలా అసలు గార్డెన్లో వెజిటేబుల్స్ కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ ఏవైనా మనం కడగాల్సిన పని లేదు. ఇలా డైరెక్ట్గా తినేసేయచ్చు. ఇదొక వెరైటీ, ఇది కాశీ టమాటో. ఇదొక వెరైటీ. దీనికి తేడా చూడండి మీరే. చూడండి, ఈ కింద పడిపోయినాయి, కనపడలేదు. ఇక్కడ చాలా అయితే నేను ఈరోజైతే టమాటా పచ్చడి చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం వచ్చినాయి కాబట్టి మనకి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా టమాటా పచ్చడి అయితే పెట్టాలి. ఇంకా ఇక్కడ అన్ని పచ్చికాయలు ఉన్నాయి. మనకి ఇంకొక 3-4 రోజుల్లో అయితే ఇవి వస్తాయి. ఇది కొంచెం దూరగా ఉంది, ఇది కూడా కనిపిస్తుంది. గార్డెన్లో కోసిన టమాటాలతో అయితే మన బుట్ట అయితే నిండిపోయింది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది.